హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఫిజ్ బ్యూటిఫుల్ ఛానల్కి అందరికీ స్వాగతం అండి. అలాగే అన్ని ఫ్యాషన్స్కి కూడా. ఫస్ట్ అయితే మీకు కొన్ని కంప్యూటర్ వర్క్స్ అయితే చూపిస్తానండి. ఈరోజు వీడియో కూడా అదేనమాట. వర్క్స్ అన్నీ కూడా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి, అసలు మాటలు చెప్పలేమన్నమాట, అంత ఎక్సలెంట్ ఉన్నాయి. డిజైన్స్ అన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ కూడా చాలా సూపర్ ఉన్నాయండి. అందుకనే పర్టికులర్గా వీడియో అయితే చేస్తున్నాను అనమాట, మీకు చూపించాలి అని చెప్పి. మీలో ఎవరైనా వర్క్స్ వేయించుకోవాలనుకున్నప్పుడు ఇవి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. మీరు బయట వేయించుకోవాలనుకున్నా లేదు నా దగ్గర వేయించుకోవాలన్నా కూడా మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట. డిజైన్ ఉంటే వేరే చోట చూపించి అది వేయించుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఇక వర్క్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ శారీ అయితే చూపించేస్తాను మీకు. ఇది వచ్చి మస్టర్డ్ ఎల్లో అనమాట. ఈ శారీకి వచ్చి మనకి బ్లౌజ్ అయితే పింక్ కలర్ వచ్చిందండి. పింక్ కలర్ వల్ల దీని మీద వేసిన వర్క్ కూడా ఏంటంటే ఎంత బాగుందోనమాట. అసలు ఈ డిజైన్ అయితే నేను ఫస్ట్ టైం వేశాను, ఇప్పటి వరకు ఎవ్వరు వేయించుకోలేదు. ఈ డిజైన్స్ అయితే మన దగ్గర ఉన్నాయండి, కానీ ఇప్పటివరకు ఎవరు వేయించుకోలేదు. ఉన్న డిజైన్స్ అన్నీ మనము ముందు ట్రయల్ వేసి చూడలేము కాబట్టి ఇప్పుడు వేసాను అనమాట. నేను ఎలా వస్తుంది అని నాకు కూడా చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది, కానీ చూస్తే చాలా అంటే చాలా బాగుందండి. ఆ కలర్ కాంబినేషన్ అది కూడా మస్టర్డ్ ఎల్లో ఎక్కువ ఇచ్చానమాట. తర్వాత అందులో గోల్డ్, తర్వాత పళ్ళులో అక్కడక్కడ గ్రీను, తర్వాత ఒక బ్లూ కలర్ లాంటివి ఉన్నాయన్నమాట, చిన్న చిన్న డాట్స్ లాంటివి. సో ఆ కలర్స్ అన్నీ కూడా యూజ్ చేసి ఇలా వేసానండి. హ్యాండ్స్ అయితే ఇలా ఫుల్ హ్యాండ్ వస్తుంది అనమాట. 9 or 10 వరకు కూడా హ్యాండ్ పెట్టుకోవచ్చు, అంత మంచి హ్యాండ్ పొడవు వస్తుంది. లేదు మీకు షార్ట్ హ్యాండ్ కావాలనుకున్నప్పుడు దీన్ని షార్ట్ హ్యాండ్ కూడా పెట్టుకోవచ్చు. వర్క్ అయితే అంత చాలా బాగుందండి. ఫినిషింగ్ అది కూడా క్లాత్కి అలా అద్దినట్టు వచ్చిందనమాట, ప్రింట్ వేసినట్టు వచ్చిందండి. వర్క్లు ఎక్కడ ఇలాగ దారాలు లేచేసి కొన్ని వర్క్స్ బాగోవండి, చూడడానికి బాగుంటాయి కానీ ఫినిషింగ్ నీట్గా ఉండదు అనమాట. కానీ ఈ వర్క్లు ఏంటంటే వర్క్లు ఎంత బాగున్నాయో ఫినిషింగ్ కూడా అంత బాగా వచ్చాయన్నమాట. ఇక సో నెక్స్ట్ శారీ అయితే ఇది మల్టీ కలర్లో వచ్చిందండి. మధ్యలోనేమో ఇలాగా ఈ గ్రీన్ వచ్చిందనమాట. ఇది ఏమి మన పెసర గ్రీన్ అంటారు కదా, ఆ గ్రీన్ అనమాట అండి. మధ్యలో అక్కడక్కడ ఇలాగా ఆఫ్ అండ్ ఆఫ్ టైప్లో వచ్చిందనమాట, మల్టీ కలర్లో ఇలా వచ్చింది. సో బ్లౌజ్ కూడా ఇదే కలర్ వచ్చిందనమాట. దాని మీద మనము ఎక్కువైతే ఆ గ్రీన్ ఎక్కువ వాడానండి. గ్రీన్ ఎక్కువ వాడి అక్కడ కాపర్ కలరు అంటే లైట్ కాపర్లా వచ్చింది కదా బార్డరు, ఆ కలర్ ఒకటి తీసుకున్నాను. డిజైన్ ఇది కూడా ఫస్ట్ టైం వేసానండి, ఎలా ఉంటుందో. ఇందులో మీకు ఇప్పుడు చూపించే ఒక 5 డిజైన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఫస్ట్ టైం వేస్తున్నాం అనమాట. ఎలా ఉంటుందో చూడాలి అని నాకు కూడా చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది. కానీ నిజంగా వర్క్లు అయితేనండి వేస్తుంటే ఒకదాన్ని మించి ఒకటైతే నీట్ ఫినిషింగ్ అనమాట. ఎంత బాగున్నాయో అసలు మాటల్లో చెప్పలేనమాట. నాకైతే అంత చాలా నచ్చేసినాయి అనమాట ఈ వర్క్స్ అన్నీ కూడా. అందుకని మీకు చూపించాలని చూపిస్తున్నాను. వర్క్లన్నీ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. మధ్యలో ఇదంతా కాపర్ వచ్చిందనమాట. వర్క్ కూడా చూడండి, అసలు ఎక్కడ దారాలు లేచేసి కానీ ఏమీ కాదు. మనం హ్యాండ్ వాష్ చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా చెక్కు చెదరదనమాట అసలు క్లాత్ అయితేని. మనం రెగ్యులర్గా చిన్న చిన్న పార్టీస్కి పెద్దవాటికి కూడానండి ఈజీగా వేసుకోవచ్చు, ఈజీగా వాష్ చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్లో ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. మనం వాష్ చేసుకోవడానికైనా కూడా చాలా కన్వీనియంట్గా అనిపిస్తుంది అనమాట. ఇంకా హ్యాండ్స్ అయితే ఇలా వచ్చినాయండి. ఇవి కూడా 9 or 10 ఎల్బో హ్యాండ్స్ వరకు పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే షార్ట్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు. మనం వీటి మీద కుందన్స్ కూడా అంటించాము. మేబీ కనిపిస్తుందని అనుకుంటున్నాను వీడియోస్లోని. ఇదిగోండి చూడండి కనిపిస్తుంది, మీరు క్లియర్గా చూస్తే. వీడియోని ఎప్పుడు కూడా మొబైల్ అడ్డంగా తిప్పి చూడండి, అప్పుడు ఫుల్ స్క్రీన్ వస్తుంది కదా, అప్పుడు వీడియో క్లియర్గా కనిపిస్తుందండి చూపించే వీడియో అయితేని. ఇది నెక్స్ట్ డిజైన్ అండి. ఎలా ఉన్నదో కామెంట్ చేయండి, మీకు ఇందులో ఏ డిజైన్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా థర్డ్ వన్ వచ్చి ఈ శారీ అండి. ఇది వచ్చి శారీ అంతానేమో ఇలాగ క్రీమ్ కలర్లో వచ్చిందనమాట. పైన కింద 2 కలర్ బార్డర్స్ వచ్చినాయి. ఒకటేమో ఇలా ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది, రెండోదేమో ఇలాగా రామా గ్రీన్ అనమాట. ఈ రామా గ్రీన్నే పళ్ళు కూడా వచ్చింది. సో బ్లౌజ్ కూడా అదేనమాట. అందుకని నేనేం చేశానంటే ఈ క్రీమ్ కలరు తర్వాత ఈ ఆరెంజ్ కలరు తీసుకున్నాను అనమాట. బ్లౌజ్ ఎలాగో రామా గ్రీన్ వచ్చింది కదా, అందుకని ఆ కలర్ అయితే యూజ్ చేయలేదండి. ఈ ఆరెంజ్ తర్వాత ఈ క్రీమ్ కలర్ యూజ్ చేసి అయితే వేసాను అనమాట. ఇదిగోండి డిజైను. ఇది చూడండి కలర్ కాంబినేషన్ అది కూడా ఎంత బాగున్నాయో. మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్తున్నాను అనుకోవద్దు, కానీ డిజైన్స్ అయితే అంత ఎక్సలెంట్గా అనిపించిందండి. నాకైతే చాలా బాగా అనిపించినాయి.
వర్క్లు అయితే చాలా బాగున్నాయండి డిజైన్స్. మళ్ళీ మళ్ళీ కావాలన్నా ఎవరు కావాలన్నా కూడా వేయించుకోవచ్చు అనమాట. ఫినిషింగ్ కానీ వర్క్ అంతా కూడా అంత బాగున్నాయి అన్నమాట. సో దీనికి ఏంటంటే మనకి అక్కడక్కడ వచ్చే చిన్న చిన్న బుటీస్ లాంటివి కూడా ఉన్నాయి కదండి. ఆ బుటీస్ కూడా ఏంటంటే డిజైన్లో వచ్చినవే, కొంచెం పెద్ద ఫ్లవర్సే నేను పెద్ద బుటీసే తీసుకుని అయితే వేసాను అనమాట. ఇంక ఇవైతే హ్యాండ్స్ ఇలా వచ్చిందండి. మనకి హ్యాండ్కి ఏంటంటే సింగిల్ లైన్లా కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఈ పైన ఏదైతే ఫ్లవర్ ఉంది కదండి, ఆ ఫ్లవర్ ఒక్కటి కావాలన్నా కూడా అలా కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ ఫ్లవర్ పై ఫ్లవర్ ఉంది చూడండి, పై ఫ్లవర్ కావాలంటే అది సపరేట్గా వేసుకోవచ్చు. లేదంటే కింద బార్డర్ ఒకటి కావాలంటే కూడా అలా వేసుకోవచ్చు. కానీ కస్టమర్ ఏంటంటే రెండు కలిపి ఇలాగే పిక్ పెట్టారు కాబట్టి వాళ్ళు ఇలాగే కావాలన్నారు. సో అందుకే ఇలా వేసాను అనమాట. వర్క్ ఎలా ఉన్నదో కామెంట్ చేయండి. మీ కామెంట్స్, మీ లైక్స్ మాకు చాలా సపోర్ట్ ఇస్తాయి. ఒక్క లైక్ బటన్ ప్రెస్ చేయడానికి ఏమంత పెద్ద కష్టం కాదండి. నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. ఇదండి డిజైన్ అయితేనే ఎలా ఉన్నదో కామెంట్ చేయండి. నిజంగా వర్క్ అయితే చాలా బాగుందండి. ఫినిషింగ్ అది కూడా చాలా బాగుందనమాట. ఎంత స్టిఫ్గా వచ్చిందంటే వర్క్ అంత బాగుందనమాట, చాలా బాగుంది. సో ఇంకా నెక్స్ట్ వర్క్ అయితే వెళ్ళిపోదామండి. ఇది 4th వన్ వచ్చి శారీ అంతా ఇలా పింక్ కలర్ వచ్చిందనమాట. దీని పళ్ళు వచ్చేమో ఈ గ్రీన్ కలరు, అక్కడక్కడ ఒక బ్లూ కలర్లో లైన్స్ లాగా అంటే బుటీస్ టైప్లో కూడా డిజైన్ అనమాట. శారీలో డిజైన్ అలా వచ్చిందండి. దీని బార్డర్ అయితే ఇలా వచ్చింది. ఇది ఉప్పాడ శారీ. ఉప్పాడ శారీస్ బార్డర్స్ ఎలా ఉంటాయి మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా. ఇది పళ్ళు అయితే గ్రీన్ వచ్చింది కదా, సేమ్ ఆ గ్రీన్ కలర్లోనే బ్లౌజ్ కూడా ఇచ్చారనమాట. అందుకని మనం ఏంటంటే అంచులో వచ్చిన అదే జరీ ఉంది కదండి, ఆ జరీని తర్వాత శారీ కలర్ పింక్ అయితే ఏదో ఉందో అది యూస్ చేసి డిజైన్ అయితే వేసాను అనమాట. చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ అయితేనే. ఆ గ్రీన్ మీద డిజైను ఎంత బాగా కనిపిస్తుందంటే చాలా బాగుందండి. ఆ శారీలో వచ్చిన బ్లూ కలర్ ఉంది కదా, ఆ బ్లూ కలర్ని లైట్గా అక్కడక్కడ ఫినిషింగ్లాగా ఇచ్చానమాట. శారీలోని మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇలా వచ్చిందనమాట. ఇది శారీ అంతా కూడా వచ్చింది. ఎక్కడైతే మొత్తం డిజైన్ వచ్చిందో ఆ డిజైన్ మీద అంతా కూడా అలా వచ్చిందనమాట. సో అందుకని నేను ఆ బ్లూ కలర్ దీనికి కూడా యూస్ చేశానమాట. డిజైన్ ఎలా ఉన్నదో ఒక్క కామెంట్ అయితే చేయండి, ఒక లైక్ చేయండి. నచ్చితే మీరు షేర్ చేయండి. మీకు ఇలా డిజైన్ నచ్చినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఇది వేసుకోవడానికి కూడా మీరు వేయించుకోవాలనుకున్నప్పుడు ఈజీ ఉంటుంది అనమాట. ఇది కూడా ఎల్బో హ్యాండ్స్ అండి. మనకి కావాలనుకుంటే షార్ట్ హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగున్నాయండి డిజైన్స్ అన్నీ. నేను ఆల్రెడీ ఈ వీడియో ఏంటంటే వాయిస్ ఇచ్చేద్దాము ముందే డైరెక్ట్ అని చెప్పేసి వాయిస్ ఇచ్చి వీడియో చేశాను. తీరా చూస్తేనేమో వాయిస్ మైక్ పెట్టుకోకుండా చేశాను. సో అందుకని వాయిస్ అయితే సరిగ్గా వినిపించట్లేదు అనమాట. అందుకని మళ్ళీ దీనికి వాయిస్ ఇవ్వాల్సి వచ్చింది అనమాట. ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ అయితే ఇక్కడ అవుతుందండి. ఇది తీసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇది శారీ అంతా ఇలాగా వచ్చింది, గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ అనమాట. శారీ అంతా కూడా ఇలాగే సిల్వర్ అండ్ గోల్డ్ బుటీస్లా వచ్చినాయండి. సెల్ఫ్ డిజైన్ వచ్చిందనమాట. సో అందుకని ఇంకా మనం వేరే కలరు యూస్ చేయడానికి అవ్వదు కదా, ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్తో మాత్రమే వేసాను అనమాట డిజైను. ఈ డిజైన్ అయితే ఎంత రిచ్గా ఉందంటేనండి, అసలు ఆ ఫ్లవర్ కానీ జరీ కొట్టాం కదా, జరీ వేసాము అయినా కూడా అది అసలు ఎంత ముద్దగా చక్కగా స్టిఫ్గా వచ్చిందంటే డిజైను చాలా అంటే చాలా బాగుందండి. అసలు మాటలు లేవన్నమాట అసలు చెప్పాలంటేని, అంత ఎక్సలెంట్గా ఉంది డిజైన్. మంచిగా బ్రైడల్స్ కూడా అలాగా వేసుకోవచ్చు, ఫంక్షనల్స్కి వాటికి కూడా ఈజీగా వేసుకోవచ్చండి. అసలు ఏమీ డౌట్ అక్కర్లేదు, ఎంత బాగుందోని అనమాట వర్క్. ఇది జరీ రావడం వల్ల వర్క్ కూడా చాలా రిచ్గా కనిపిస్తుందండి. ఎంత బాగుందో మాటల్లో అయితే చెప్పలేను నిజంగా. ఒరిజినల్గా చూస్తే ఇంకా చాలా బాగుంది. ఆ రోజ్ ఫ్లవర్స్ లాంటివి కూడా చక్కగా వచ్చినాయి అనమాట. డిజైన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి. ఇందులో మీకు ఇప్పుడు చూపించిన ప్రతి డిజైన్ కూడా చాలా బాగుందండి. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. మీరు ఎక్కడ కావాలన్నా కూడా వేయించుకోవచ్చు, మన దగ్గర కావాలన్నా కూడా వేయించుకోవచ్చు. మీరు కావాలనుకుంటే ఎక్కడికైనా సరే మనం కొరియర్ చేస్తామండి. మీకు వైజాగ్ లోకల్లో అయితే మనము పికప్ తర్వాత డ్రాపింగ్ కూడా మేమైతే ఏర్పాటు చేస్తాము. సో మీకు ఏదైనా డిజైన్ నచ్చితే మాత్రం
నాకు వెంటనే కాంటాక్ట్ అవ్వండి, కామెంట్ చేయండి. ఒక లైక్ చేస్తే సపోర్టివ్గా అనిపిస్తుంది అనమాట. ఇందులో మీకు ఏ డిజైన్ నచ్చిందో కామెంట్ అయితే చేయండి. డిజైన్స్ అన్నీ మాత్రం చాలా బాగున్నాయండి. ప్రతి డిజైన్ కూడా ఒక సెలెక్టెడ్ డిజైన్ అనమాట. అంతా బాగున్నాయి, సూపర్ అంటే సూపర్గా ఉన్నాయన్నమాట. మీకు ఏ డిజైన్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం ఇంకా ఫర్దర్గా వేసే డిజైన్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ మంచి హెవీ డిజైన్స్ అనమాట. బ్రైడల్ డిజైన్స్ ఉన్నాయండి, అవి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. అవుతూ ఉన్నాయి, అవన్నీ ఒకేసారి చూపిద్దామని ఒకటొకటి అయితే చూపించట్లేదు అనమాట. బ్రైడల్ వర్క్స్ అనమాట అండి, ఫుల్ హెవీ వర్క్ అనమాట. మొత్తం బాడీ అంతా కూడా డిజైన్ వచ్చే వర్క్స్ ఉన్నాయన్నమాట. అవి వేస్తున్నాను, అది కూడా అయిపోయిన తర్వాత అయితే ఫుల్ వీడియో మీకు అప్లోడ్ చేస్తానండి. మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో ఒక్క కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకంటే వర్క్స్ అవి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వీడియో షేర్ చేశారనుకోండి, వాళ్ళకి ఎంతో కొంత అయితే ఉపయోగపడుతుందండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకేనండి, బాయ్ అండి.